వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రామ పంచాయతీ నిధులు కాజేసి సర్పంచులను భిక్షమెత్తుకునేలా చేసిన ఘనత నాటి వైసీపీ సర్కార్దేని విమర్శించారు. స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్తుల సమిష్టి నిర్ణయం అవసరమని గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా లంకలకోడేరులో జరిగిన గ్రామసభలో పాల్గొన్న ఆయన పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో గౌరవం కాపాడుతున్నామని తెలిపారు. 2019-2024లో ఏదైతే పంచాయతీలకి అత్యంత కీలకమైన పనులు ఉంటాయి, ప్రజలందరూ కూడా ఆ వార్డు మెంబర్ని ఆ సర్పంచుల్ని ఎన్నో ఆశలతోటి వాళ్ళని ఓట్లేసి గెలిపించుకుంటారు. ఎందుకంటే స్థానికంగా కళ్ళు తెరిచి కళ్ళు చూస్తే ఎదురుగుండా పంచాయతీ వార్డు మెంబర్ కనిపిస్తాడు, సర్పంచ్ కనిపిస్తాడు, మీ సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతాడు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో మనం పంచాయతీ సర్పంచుల్ని మనం ఎన్నుకుంటాం. పంచాయతీ వ్యవస్థే విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గ్రామాల్లో అత్యంత అవసరమైనటువంటి పారిశుధ్యం, కనీసం 4 బ్లీచింగ్ బస్తాలు కొనుక్కొని 4 ముగ్గు బస్తాలు తెచ్చి గ్రామంలో శానిటేషన్ వర్క్ చేస్తామనంటే పంచాయతీలో చిల్లి గవ్వలేనిటువంటి పరిస్థితి. గ్రామాలకు సంబంధించినటువంటి చెత్త సేకరణ అనేది అత్యంత అవసరం. ఏదైతే ఆ యొక్క చెత్త రిక్షాలను సర్పంచ్ లాక్కెళ్ళి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. చేత భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. సర్పంచులు కూడా సగర్వంగా తలెత్తుకుని తిరగాలి, పంచాయతీని బలోపేతం చేయాలి. ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా పంచాయతీలకి చేరాలి.